సాయిరామ్ నాకు 98 నుంచి తెలుసు. ఆల్మోస్ట్ వి నో ఈచ్ అదర్ ఫర్ 26 ఇయర్స్. సో ఈసారి వెకేషన్కి వచ్చారు, అందుకని సాయిరామ్ ఇన్వైటెడ్ మీ. ఒకసారి ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఐ కేమ్ అండ్ ఇట్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు అందరూ. సో కూడోస్ టు సాయిరామ్. ఇలా కంటిన్యూ చేస్తా, దీన్ని చాలా బాగా కంటిన్యూ చేస్తున్నాడు. ఇట్స్ రియలీ మోటివేషనల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఫ్యూ థింగ్స్ చెప్తాను. సాయిరామ్ వాంటెడ్ మీ టు స్పీక్. సో ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు యూఆర్ ఇన్ యంగ్ ఏజ్, యాజ్ యూ గ్రో అప్, మీరు వచ్చిన రూట్స్ మాత్రం మర్చిపోవద్దు. యూ షుడ్ ఆల్వేస్ బీ యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ ఎప్పుడు కూడా మర్చిపోబాకండి. దట్స్ వన్ థింగ్. అలాగే మంచి ఫ్రెండ్స్ని చేసుకోండి అండ్ లవ్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. ఓకే, సో అలా ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రాక్టీస్ హెల్పింగ్ అదర్స్. మీకు చదువులో మీకు మంచి చదువులు వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ కొద్దిగా చదువులో తక్కువ ఉండొచ్చు. టేక్ టైమ్ టు హెల్ప్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి గైడ్ చేస్తే, ఫ్రెండ్స్ బాగా గైడ్ చేస్తే you'll also form good strong relationships. That's very important. నెక్స్ట్ సోషల్ మీడియా ఒకటి బాగా మీరు చాలా వైజ్గా యూజ్ చేయాలి. ప్లీజ్ డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ సోషల్ మీడియా. చదువుకునే వయసు కదా. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీడియోస్ ఉంటాయి, అలాగే బ్యాడ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఫోకస్ ఆన్ గుడ్ స్టఫ్. అది మీకు చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా యూట్యూబ్. బట్ మంచి కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ యూజ్ సోషల్ మీడియాని చాలా వైజ్గా యూజ్ చేయండి. ఇంకొకటి, బుల్లీ చేయవద్దు ఎవరిని. ఫ్రెండ్స్ అందరూ కొంతమంది మనుషులు అందరూ ఒకేలా పుట్టరు. సో ఒకటేంటంటే మనం హెల్తీగా ఉన్నాం, మనం బాగున్నాం అని చెప్పి కొద్ది తక్కువలో ఉన్న వాళ్ళని ఎప్పుడు బుల్లీ చేయకూడదు. బుల్లింగ్ అంటే ఏడిపిస్తాం, అది ఎప్పుడు చేయబాకండి. అది ఎందుకంటే దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇట్ విల్ ఓన్లీ స్ప్రెడ్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, సో ఇంకొకటి, మేడం గారు సార్ గారు చెప్పినట్టు, ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్స్ వెర్ యూఆర్ డ్రైవింగ్. అండ్ ఆల్సో 18 ఇయర్స్ వచ్చే వరకు డ్రైవ్ చేయొద్దు. రెస్పెక్ట్ ద లా. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ థింగ్ ఏంటంటే, బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం అని ఇనే ఉంటారు కదా. సో ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ ఫర్ యూ. అలాగే బ్యాడ్ థింగ్స్ చేశారనుకో, ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ యూ. చివరిలో మళ్ళీ దే ఇస్ గోయింగ్ టు గెట్ బిటన్ బై ఇట్. సో అందుకని దయచేసి బీ నైస్ టు వన్ అనదర్. చక్కగా చదువుకోండి. అలాగే మీరు విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.